న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ ఎదుట పోతనమాచ ఎమ్మెల్యే కుమారుడు రహీల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో పీఆర్ఎస్ పోతనమాచ ఎమ్మెల్యే షకీల్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. రహీల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్పాస్ సోహెల్ ను రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రహీల్ పై ఎల్ఓసి అధికారులు జారీ చేశారు. దుబాయ్లో ఉన్న రహీల్ ను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ ఎదుట పోతనమాచ ఎమ్మెల్యే కుమారుడు రహీల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో పీఆర్ఎస్ పోతనమాచ ఎమ్మెల్యే కుమారుడు షకీల్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. రహీల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి ఈ వార్తపై? వరుణ్, ప్రజాభవన్ ముందు ఏదైతే జరిగినటువంటి యాక్సిడెంట్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. యాక్సిడెంట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. ఒకసారి మనం ఆ ఇన్సిడెంట్ ఒకసారి చూసినట్టయితే గత ఏడాది డిసెంబర్ 24వ తేదీ సండే రోజు రాత్రి అతివేగంగా వచ్చిన BMW కారు ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు మరో ఇద్దరు యువతులు ఉన్నట్టుగా సమాచారం అప్పటికి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో సాహిల్ కారు నడిపినట్లుగా కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఆ కేసులో సాహిల్ ను తప్పించి అతని డ్రైవర్ ను అక్కడ కేసులో పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా కూడా అప్పుడు వార్తలు అయితే సంచలనంగా మారింది. అయితే దాన్ని అక్కడి పోలీసులు కూడా స్థానిక పోలీసులు సహకరించినట్టుగా కూడా తెలియడం జరిగింది. తర్వాత పై స్థాయి పోలీసులు కూడా దాని విచారణ చేపట్టడం జరిగింది. అక్కడ సాహిల్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. తదనంతరం తర్వాత ఆయన కేసు నమోదు చేసిన తర్వాత ఇటీవల ఆయన దుబాయ్ కూడా పారిపోవడం జరిగింది. ముఖ్యంగా సాహిల్ దుబాయ్ కి పారిపోయేందుకు 10 మంది కూడా అతనికి సహాయం చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా సాహిల్ కు సహాయం చేసిన ఇద్దరిని ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే సాహిల్ పై అధికారులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే దుబాయ్ నుంచి రప్పించేందుకు పోలీసులు అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే మనం ఒకసారి కోర్టు కేసును కూడా చూసినట్టయితే ఇప్పటికే హైకోర్టు కూడా ఆయన సాహిల్ అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా గత ఈ నెల 9న హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఈ నెల 17వ తేదీ వరకు, అంటే ఈ రోజు వరకు, అంటే ఈ రోజు ఆయన వచ్చి కోర్టులో ఒకసారి అంటే స్థానిక పోలీస్ స్టేషన్ కి వచ్చి రావాలని చెప్పేసి కూడా ఆయనకు సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు పోలీసుల ముందు విచారణకు కూడా రావాలని చెప్పేసి కూడా సమయం విధించడం జరిగింది. అయితే ఆయన రాకపోవడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆయనను ఎలాగైనా దుబాయ్ నుంచి రప్పించాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు ఇటు పోలీసులు చూస్తా ఉన్నారు. మరోవైపు ఈ కేసు ఈ నెల 24వ తేదీకి కూడా వాయిదా పడింది. మొత్తానికైతే ఏదైతే సాహిల్ ఏదైతే ఈ ర్యాష్ డ్రైవింగ్ కేసులో వాళ్ళ తండ్రి అయినటువంటి బోధన్ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా నమోదైంది. మొత్తానికైతే ఈ కేసు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే ఈయన దుబాయ్కి వెళ్ళడానికి సహాయం చేసిన 10 మంది వాళ్ళ ఏదైతే గుర్తించారో ఆ గుర్తించిన దాంట్లో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మొత్తానికైతే కేసును అయితే దర్యాప్తు చేస్తా ఉన్నాము, విచారణ వేగవంతం చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఆయనను సాహిల్ ను దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా జరుగుతా ఉన్నాయి. వారు థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్.